సహజంగా కుటుంబ పెద్ద మీద ఎప్పుడు గౌరవం వస్తది? ఆ కుటుంబ పెద్ద ఆ కుటుంబాన్ని సరిగా చూసుకున్నప్పుడు, ఆ కుటుంబ పెద్ద మీద గౌరవం అనేది ఉంటది. భార్యకైనా, పిల్లలకైనా గౌరవం అనేది ఉంటది. కానీ ఆ కుటుంబ పెద్ద చేతకానోడనుకోండి, తాగొచ్చి రోజు కాముగా పండుకుంటున్నాడు, ఆదాయం లేదనుకోండి, అప్పుడు ఎవరు లెక్క జేస్తారు? భార్య లెక్క జేయదు, పిల్లలు లెక్క జేయరు గదా! ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అదే. పాకిస్తాన్‌ని అక్కడ ప్రజలు ఒక దేశంగా చూడట్లేదు. పాకిస్తాన్ పాలకులన్నా, పాకిస్తాన్ సైన్యం అన్నా అక్కడ ప్రజలు లెక్క చేయట్లేదు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ కోసం పీఓకే ఇష్యూ 9వ తారీఖు వరకు డెడ్‌లైన్ పెట్టారు. కానీ అక్కడ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పుడు మరొక 48 గంటలు ఫైనల్ డెడ్‌లైన్ పెట్టారు. ఈ 48 గంటల్లో మాకున్న 38 డిమాండ్‌లు పరిష్కరిస్తే ఓకే. లేకపోతే మేమంతా బయలుదేరి ముజఫరాబాద్ వచ్చేసి ముట్టడిస్తాం అని ఒక ఫైనల్ డెడ్‌లైన్ పెట్టారు. ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. పీఓకే ప్రజలు చావు బతుకులు తెగించి పోరాటం చేస్తున్నారు. పైగా వాళ్ళు భారత సహాయం కూడా అడుగుతున్నారు. మేము పాకిస్తాన్‌లో ఉండలేం. మీరు మమ్మల్ని మీ దేశంలో చేర్చుకోండి అని మన దేశాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళని చేర్చుకునే విషయంలో మనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ పాకిస్తాన్ మీద పీఓకే ప్రజల తిరుగుబాటుకి ప్రధానమైన కారణం ఏంటంటే పీఓకే అసెంబ్లీలో ఒక 12 సీట్లను రిజర్వ్ చేసుకొని పాకిస్తాన్ గేమ్ ఆడుతుంది అనేటువంటిది. మొత్తం పీఓకే ప్రజల కోసం 30 లక్షల మంది ఓటర్ల కోసం 33 అసెంబ్లీ స్థానాలుంటే పాకిస్తాన్‌లో ఉన్న కాశ్మీరీ శరణార్థులని 4 లక్షల ఓట్లను చూపించి ఒక 12 సీట్‌ని పాకిస్తాన్ హోల్డింగ్ చేసి పెట్టుకుంది. ఆ 12 సీట్లలో ఈ పాకిస్తాన్‌కి చెందినటువంటి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి సింధు ప్రావిన్సు, పంజాబ్ ప్రావిన్సు వీళ్ళకి సంబంధించినటువంటి నాయకులొచ్చి పీఓకే అసెంబ్లీలో కూర్చొని పెత్తనం చేస్తూ ఉంటారు. వాళ్ళే అన్ని బిల్లులు, అన్ని చట్టాలు వాళ్ళే చేస్తుంటారు. దాని ద్వారా పీఓకే అనేది ఖనిజ వనరుల నిక్షేపం అండి. విపరీతమైన ఖనిజ వనరులు ఉంటాయి అక్కడ. పాకిస్తాన్‌కి 70% విద్యుత్తు పీఓకేలోనే తయారవుద్ది. పీఓకే లేకపోతే పాకిస్తాన్ చీకట్లలో ఉంటది. కరెంటు కూడా ఉండదు. పీఓకే నుంచే పాకిస్తాన్‌కి కావాల్సిన 70% కరెంటు ఉత్పత్తి జరిగిద్ది. కానీ మళ్ళీ పీఓకేలో కరెంటు కోతలు ఉంటాయి. అదేందో అర్థం కాదు. పాకిస్తాన్ మొత్తానికి వెలుగులు పీఓకే ఇస్తది. కానీ పీఓకే చీకట్లలో ఉంటది. పైగా పాకిస్తాన్ కంటే పీఓకేలో కరెంటు బిల్లులు ఎక్కువ. కరెంటు తయారయ్యేది పీఓకేలో, కరెంటు సరఫరా అయ్యేది పీఓకే నుంచి పాకిస్తాన్‌కి. మళ్ళీ పీఓకేలో కరెంటు సరిగా ఉండదు, కరెంటు బిల్లులు ఎక్కువగా ఉంటాయి. కనీసం నిత్యావసర సరుకులు, కనీస అవసరాలు, మౌలిక వసతులు కూడా కల్పించరు పీఓకేలో. ఒక పీఓకే ప్రజని సెకండ్ గ్రేడ్ పౌరులాగా చూస్తుంటది పాకిస్తాన్. ఇది వీళ్ళకి నచ్చట్లేదు. అందుకని 38 డిమాండ్‌తో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. తెగించి పోరాటం చేస్తున్నారు. చావుకి ఎదురెళ్ళి పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు వందల మందిని చంపేసింది పీఓకే ప్రజని పాకిస్తాన్ ఆర్మీని పెట్టి. అయినా సరే వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అని పెట్టి. బట్ చూడాలి ఈ 48 గంటల తర్వాత ఏం జరిగిద్ది అనేటువంటిది చూడాలి. థాంక్యూ. Please do like, share and subscribe this channel.